హాయ్ ఫ్రెండ్స్, మీరు షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారా? అంటే ఎటువంటి స్క్రీనింగ్ క్రైటీరియా లేకుండా న్యూస్లో విని యూట్యూబ్లో చూసి సడన్గా వెళ్ళి షేర్లు కొంటున్నారా? అయితే ఇలా చేయడం వల్ల మీరు దీర్ఘకాలం సంపద సృష్టించకపోవడం కాకుండా మీరు పెట్టిన ఆ మొత్తం కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈరోజు నేను స్క్రీనింగ్స్ అంటే ఏంటివి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాలనుకున్నాను ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అద్విలీకి ఫైనాన్స్ నాలెడ్జ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. నా వీడియోస్ మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ ఈరోజు నేను ఒక లాస్ట్ 7 years నుంచి నేను ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ షేర్ మార్కెట్లో 2018 నుంచి. ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని మనం మిస్టేక్ చేస్తాము. ఆ మిస్టేక్స్ బట్టి నేను కొన్ని రూల్స్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనేది. ఈరోజు టాపిక్ వచ్చి కూడా సేమ్ అదే. అంటే మనం షేర్ మార్కెట్లో మనము స్టాక్ను ఎలా ఎన్నుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనం డిఫరెంట్ స్క్రీనింగ్ క్రైటీరియా ఉంటుంది. మామూలుగా మనం ఈ స్క్రీనింగ్ క్రైటీరియా అనేది మనం ఏ అగ్రిగేటర్ సైట్కి వెళ్ళి మనం చూసుకోవచ్చు. అంటే స్క్రీనర్ డాట్లో కానీ, ట్రెండ్ లైన్ కానీ, మనీ కంట్రోల్ కానీ పోయి మనం నేను చెప్పిన కండిషన్స్ను ఫాలో అయితే మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు షేర్ మార్కెట్ పడ్డప్పుడు కూడా మనం ఎటువంటి బాధపడకుండా భయపడకుండా మన దగ్గర డబ్బులు ఉంటే మనం కొనుక్కోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు ఏంటంటే అసలు మనం షేర్ మార్కెట్లో స్టాక్ను ఎలా ఎన్నుకోవాలి, అంటే హౌ టు సెలెక్ట్ ఏ స్టాక్. ఇందులో వచ్చేసి డిఫరెంట్ కండిషన్స్ చెప్తాను ఫ్రెండ్స్. ఒకటి ఏంటంటే సేల్స్, అసలు బిజినెస్ ఏం చేస్తుంది, దాని సేల్స్ ఎలా ఉంటాయి, ప్రాఫిట్ ఎలా ఉంది. అండ్ ఫైనాన్షియల్ రేషియోస్, అంటే ఇది ప్రాఫిట్ వస్తుందా, లాస్ వస్తుందా, ఒకవేళ ప్రాఫిట్ వస్తే అసలు ఏ విధంగా వస్తుంది. అండ్ ఆర్ఓఈ, డెట్ టు ఈక్విటీ, అంటే వాళ్ళు అప్పులు తీసుకొని ఏమైనా బిజినెస్ చేస్తారా, ఒకవేళ అప్పులు తీసుకుంటే దాన్ని వాళ్ళ సొంత డబ్బులతో పోల్చుకుంటే ఎంత, దాని డెట్ టు ఈక్విటీ రేషియో ఉంటుంది. పిఈ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, అంటే మనం షేర్ మార్కెట్లో ఆ షేర్ విలువ అనేది మనం దాని ఎర్నింగ్తో, అంటే ఒక షేర్ ఎంత ఎర్న్ చేస్తుంది దాంతో పోల్చుకుంటే దాని రేషియో ఎంత, దీన్ని ఏమంటారు అంటే పిఈ రేషియోను. పే బ్యాక్ పీరియడ్, అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ మనకు ఎంత బ్యాక్ వస్తుంది, ఎన్ని రోజుల్లో మన పెట్టిన డబ్బులు మనకు బ్యాక్ వస్తాయండి. అండ్ ఇండస్ట్రీ పిఈ, అంటే ప్రతి ఇండస్ట్రీకి ఒక పిఈ ఉంటుంది, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. అది ఎలా ఉంది దాంతో పోల్చుకొని మనం సెలెక్ట్ చేసుకున్న ఆ ఇండస్ట్రీ, మనం సెలెక్ట్ చేసుకున్న కంపెనీ యొక్క పిఈ ఎలా ఉంది. అండ్ పెగ్ రేషియో, అంటే ప్రైస్ టు ఎర్నింగ్ అండ్ గ్రోత్, అంటే మనం ఎంచుకున్న ఆ పిఈ రేషియోకు యాన్యువల్ గ్రోత్ రేట్తో డివైడ్ చేస్తే వచ్చే ఆ రేషియో అన్నట్టు. ఒకవేళ ఆ రేషియో 1.5 కంటే తక్కువ ఉంటే అది చాలా మంచిది. అండ్ మీడియం పిఈ అంటే ఏంటంటే ఒకవేళ మనకు ఆ షేరు అనేది ఒకవేళ మనకు చీప్లో ఉన్నప్పుడు దాని యావరేజ్ పిఈ ఎంత ఉంటుంది లాస్ట్ ఒక 1 year నుంచి, దానికి ఒకవేళ తక్కువ ఉంటే మంచిది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, అసలు షేర్ హోల్డర్స్ ఎవరు ఆ కంపెనీలో, ఎవరెవరు ఉన్నారు, అందులో స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరు, వీక్ హ్యాండ్స్ ఎవరు. వీక్ హ్యాండ్స్ ఉన్నది షేర్ ఏంటంటే ఒకవేళ మార్కెట్ కరెక్ట్ అవుతుంటే అది ఇంకెక్కువ కరెక్ట్ అవుతుంది, ఒకవేళ మార్కెట్ పెరుగుతుంటే అది ఎక్కువ పెరుగుతుంది అన్నట్టు. వాళ్ళు వీక్ హ్యాండ్స్ అంటే ఎవరంటే రిటైల్ ఇన్వెస్టర్స్, మనలాంటి వాళ్ళు. స్ట్రాంగ్ హ్యాండ్స్ అంటే ఎఫ్ఐఎస్, అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, అంటే మ్యూచువల్ ఫండ్ హౌసెస్. అండ్ ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఎస్ఎంఈ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్, అంటే ఒకవేళ షేర్ ప్రైస్ ఎలా మూవ్ అవుతుంది, అంటే లాస్ట్ ఒక 200 days నుంచి, లాస్ట్ ఒక 5 days నుంచి దాని ప్రైస్ ఎట్లా కిందికుందా, యావరేజ్ కిందికుందా పైకుందా, అంటే షేర్ ప్రైస్ ఎలా ఉంది. 200-day మూవింగ్ యావరేజ్, అంటే ఈరోజు ఉన్న ప్రైసు ప్రీవియస్ 1 year బ్యాక్ ఉన్న ప్రైస్కు ఎంత తేడా ఉంది, నియర్ ఎక్కువ ఉందా. ఓకేనా? ప్రమోటర్ ఇంటిగ్రిటీ, అంటే అసలు ప్రమోటర్ పర్సన్, కంపెనీ ఓనర్సు అసలు మంచి వాళ్ళైనా, వాళ్ళ ఇంటిగ్రిటీ రైస్ చేయాలి. ఓకేనా? అండ్ మనం ఏమైనా చెక్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక 2 to 3 వీడియోస్ మనం యూట్యూబ్లో చూడాలి. అసలు ఫండమెంటల్ అనాలిసిస్, ఆ కంపెనీ బిజినెస్ ఏంది, అసలు ఏం చేస్తుంది, ప్రమోటర్స్ ఏందనేది చూస్తారు అందులో. ఓకేనా? యూట్యూబ్ చూడాలి. అండ్ ఒకవేళ మనకి కండిషన్స్ అన్ని ఫాలో అయితే మనం కండిషన్స్ ఫాలో అయినప్పుడు మనం మంచి ఆపర్చునిటీ చూసుకొని మనం కొనుక్కుంటూ వెళ్ళాలి. అండ్ కొన్న తర్వాత మనం వెయిట్ ఫర్ టార్గెట్ ప్రైస్, మనం ఎంతలో అమ్మాలనుకుంటున్నాం, లేదా లాంగ్ టర్మ్ అనుకుంటే ఈ లాంగ్ టర్మ్ నీ వ్యూలో ఏంది, 5 years, 6 years, 3 years, 4 years, దానికోసం వెయిట్ చేయాలి. అండ్ ఫైనల్ కంక్లూజన్, అసలు నేను ఎలా సెలెక్ట్ చేసుకుంటాను అనేది ఇందులో ఒకటి కండిషన్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు జాగ్రత్తగా వినండి. ఈ వీడియో మీకు చూస్తే అట్లీస్ట్ ఒక 2 times వినండి ఈ వీడియో చూస్తే మీకు ఆల్మోస్ట్ మ్యాక్సిమం అనేది ఒక ఐడియా వస్తుంది, అంటే ఏ విధంగా మనం షేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ వీడియో చాలా లెంతీగా ఉంటుంది మంచిగా, కాబట్టి జాగ్రత్తగా వింటే మీకు ఏంటంటే మీకు మంచి ఒక ఐడియా అనేది వస్తుంది ఫ్రెండ్స్. అసలు ఫస్ట్ సేల్స్, అంటే ఒక కంపెనీ అసలు ఏం బిజినెస్ చేస్తుంది, ఒకవేళ దాని సేల్స్ కంటిన్యూస్ అంటే క్రమంగా ఇంక్రీజ్ అవుతుంది, అంటే ప్రతి ఇయర్ దాని సేల్స్ పెరగాలి. ప్రతి ఇయర్ దాని సేల్స్ పెరుగుతుందంటే
ఆ బిజినెస్లో ఉన్న దానికి అనేది స్ట్రెంగ్త్ ఉంది అని అర్థం. అంటే ఆ బిజినెస్కు మోట్ ఉంది, అంటే ఆ కంపెనీని ఎవరు అంత ఈజీగా మనం దాన్ని డౌన్ చేయలేరు. అంటే దానికి కాంపిటీషన్ చాలా తక్కువ ఉంది కాబట్టి వాటికి ఏంటంటే సేల్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైము కంపెనీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది, కొత్త కొత్తగా వెంచర్స్, కొత్త కొత్త న్యూ ప్రొడక్ట్స్ వెంచర్ చేస్తుంది, లేకుంటే కొత్త కొత్త మిషనరీ తయారు చేస్తుంది. కాబట్టి దానికి ఎకానమీలో దానికి బిజినెస్ మంచిగా ఉంటుంది కాబట్టి దాని సేల్స్ అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి అన్నట్టు. సేల్స్ అట్లీస్ట్ ప్రతి 5 yearsకు డబల్ కావాలి. ప్రతి 5 years డబల్ అయిందంటే మీనింగ్ ఏంటంటే ప్రతి ఇయర్ అది 14% అనేది దాని సేల్స్ అనేది పెరుగుతుంది అన్నమాట. అదేవిధంగా సేల్స్ను సేమ్ ఫాలో అవ్వాలి, నెట్ ప్రాఫిట్ కూడా సేమ్ అనేది ఫాలో కావాలి. అండ్ ఆర్ఓసిఈ, ఒకవేళ మనం వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు ఆర్ఓసిఈ ఏంటంటే ఒకవేళ మనం వాళ్ళు బిజినెస్ చేస్తున్నప్పుడు వాళ్ళు పెట్టిన అమౌంట్ పైన ఎంత రిటర్న్ జనరేట్ చేస్తారు అంటే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్. ఆ క్యాపిటల్ ఎంప్లాయిడ్ అనేది అది సొంత డబ్బులనే కావచ్చు, అంటే షేర్ హోల్డర్స్ ఈక్విటీ కావచ్చు, లేకుంటే అప్పు కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఆర్ఓసిఈ అంటే ఎబిట్ డివైడ్ బై డెప్ట్ ప్లస్ ఈక్విటీ. ఎబిట్ అంటే ఎర్నింగ్స్ బిఫోర్ ఇంట్రెస్ట్ అండ్ ట్యాక్స్, ఓకేనా. అండ్ ఈ ఆర్ఓసి అనేది 15% కంటే ఎక్కువ ఉండాలి. ఒకవేళ 15% తక్కువ ఉంటే మనం దాని వైపు వెళ్ళకపోవడం మంచిది. ఒకవేళ ఇదేంటంటే ఇది అన్ని కంపెనీలకు కాదు, ఒకవేళ బ్యాంక్ మాత్రం ఇది ఎగ్జామ్షన్. ఎందుకంటే బ్యాంకులో ఇన్పుట్ మనీ అవుట్పుట్ మనీ, కాబట్టి ఆ బ్యాంక్ యొక్క ఆర్ఓసిఈ మోర్ దెన్ 10% ఉంటే సరిపోతుంది, ఓకేనా ఫ్రెండ్స్. అండ్ ఆర్ఓఈ అంటే రిటర్న్ ఆన్ ఈక్విటీ, అంటే వాళ్ళ సొంత డబ్బుతో ఎంత సంపాదిస్తారు. అదేంటంటే నెట్ ప్రాఫిట్ డివైడ్ బై ఈక్విటీ అంటే సొంత డబ్బులు, ఈక్విటీ మన షేర్ హోల్డర్స్ మనీ. అండ్ ఇది కూడా ఏంటంటే ఆర్ఓసిఈ అండ్ ఆర్ఓఈ అనేది మోర్ దెన్ 15% ఉండాలి. ఈ మోర్ దెన్ 15% ఉంటే మనకు ఫస్ట్ క్రైటీరియా అనేది ఫిల్ అయినట్టు. ఫస్ట్ ఒక క్రైటీరియా ఫిల్ అయినట్టు. సేల్స్ ఫిల్ అయిపోయింది, ఆర్ఓసి ఫిల్ అయిపోయింది. అండ్ డెట్ టు ఈక్విటీ, ఒకవేళ వాళ్ళు సొంత డబ్బులు ఎంత, ఈక్విటీ అంటే డెప్ట్ అంటే అప్పు ఎంత. ఒకవేళ వాళ్ళు చేస్తున్న ఆ అప్పు అనేది వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల కంటే 1/5 ఉండాలి. సపోజ్ వాళ్ళు 100 రూపాయలతో బిజినెస్ చేయాలనుకుంటారు, మొత్తం క్యాపిటల్, వాళ్ళు 25 రూపాయల కంటే ఎక్కువ అప్పు తీసుకోకూడదు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పెట్టిన డబ్బుల కంటే వాళ్ళు సొంత డబ్బుల కంటే అప్పులు ఎక్కువ వేసుకున్నదంటే అప్పుడు ఏంటంటే ఇంట్రెస్ట్ కాంపోనెంట్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ఇంట్రెస్ట్ అప్పు ఎక్కువ వేసుకుంటే వాళ్ళు సొంతం కోసం మన కోసం వాళ్ళు సొంతంగా బిజినెస్ కోసం పనిచేస్తారు, లేకుంటే బ్యాంకుల కోసం పనిచేస్తారు అనేది అర్థం కాదు. కాబట్టి అప్పు ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. అంటే లెస్ దెన్ 25%, అంటే 25% కంటే తక్కువ తీసుకోవాలి అప్పు. అండ్ ప్రైస్, ఫస్ట్ ఈపీఎస్. ఒకవేళ మనకు నెట్ ప్రాఫిట్ ఎంత వస్తుందో ఆ నెట్ ప్రాఫిట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ షేర్స్ తీస్తే వచ్చేది ఈపీఎస్, అంటే ఎర్నింగ్ పర్ షేర్. అండ్ పిఈ రేషియో అంటే షేర్ ప్రైస్ డివైడ్ బై ఈపీఎస్. ఒకవేళ షేర్ ప్రైస్ మనం మార్కెట్లో 100 రూపాయలు ట్రేడ్ అవుతుంటే సపోజ్ దాని ఈపీఎస్ వస్తే 10 రూపీస్ అనుకుంటే 100 డివైడ్ బై 10 అంటే ఎంత, 10 అన్నట్టు. అంటే దాని పిఈ రేషియో ఎంత, 10. అండ్ మీడియం పిఈ అంటే ఒక లాస్ట్ ఒక 5 yearsలా ఒక 10 yearsలా దీని పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత ఉంది. ఒకవేళ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో ఎంత ఉందో మనకి ఇప్పుడు ప్రస్తుతం ట్రేడ్ అయ్యే ఆ పిఈ రేషియో తక్కువ ఉందండో అదేంటంటే బయింగ్ జోన్ అంట, మంచి బయింగ్ జోన్. అండ్ పెగ్ రేషియో అంటే పిఈ అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో డివైడ్ బై యాన్యువల్ గ్రోత్ రేట్, కంపెనీ యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్. సపోజ్ ప్రైస్ టు ఎర్నింగ్ అనేది 10 ఉంటే సపోజ్ ఆ కంపెనీ యొక్క యాన్యువల్ గ్రోత్ రేట్ 10% ఉంటే ఏమంటే 10 డివైడ్ బై 10 అంటే 1 అన్నట్టు. 1 అనేది దాని పెగ్ రేషియో అనేది మంచిది. అంటే మార్కెట్లో దానికి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో, అంటే ఎంత పిఈ వాల్యూతో రెస్పెక్ట్ ఇస్తారో అదే ఈక్వలెంట్తో అది మన కంపెనీ అనేది గ్రో అవుతుంది. ఇలా గ్రో కావడం లేదంటే మనకు లాంగ్ రన్లో మనకు ఇది ఒకవేళ పిఈ రేషియో రీరేటింగ్ అయినప్పుడు కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది చాలా పెరిగే ఛాన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ సెకండ్ అండ్ ఇంకోటి ఏంటంటే సార్ షేర్ హోల్డింగ్ అంటే ఏంటంటే మనం కంపెనీలో చాలామంది ఉంటారు షేర్ హోల్డర్స్. అందులో స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరంటే ప్రమోటర్స్, ఎఫ్ఐఐస్ అండ్ డిఐఎస్. వీళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎందుకంటే వీళ్ళకు కంపెనీ ఫౌండర్స్ కాబట్టి వాళ్ళకి ఏంటంటే చాలా బిజినెస్ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళు కష్టపడి పనిచేస్తారు. అండ్ డిఐఎస్ అంటే డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్, ఎఫ్ఐఎస్ అంటే ఫారెన్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్. వీళ్ళు ఏంటంటే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ను ఇంటిగ్రిటీ చెక్ చేసి వాళ్ళ యొక్క లాజిక్ని చెక్ చేసి ఆ బిజినెస్ ఆపర్చునిటీ చెక్ చేసి
వాళ్ళు థరో అనాలిసిస్ చేసి, ఎందుకంటే ఎఫ్ఐఎస్ డిఎస్ వాళ్ళ దగ్గర అనలిటికల్ టీమ్ ఉంటుంది, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉంటారు కాబట్టి వాళ్ళు బాగా చెక్ చేసి వాళ్ళు ఆ షేర్ను కొంటున్నారు. కాబట్టి ప్రమోటర్స్ ప్లస్ ఎఫ్ఐఐస్ డిఐఎస్ అనే వాళ్ళు వీళ్ళు స్ట్రాంగ్ హ్యాండ్స్. ఈ స్ట్రాంగ్ హ్యాండ్స్ ఉన్నప్పుడు ఏముందంటే ఎప్పుడైనా సరే మార్కెట్లో షేర్ ప్రైస్ పడ్డప్పుడు ఆ షేర్ ప్రైస్ అనేది ర్యాండమ్గా పడే ఛాన్స్ ఉంది. కొన్నిసార్లు మనం షేర్ మార్కెట్ 10% పడితే ఆ కంపెనీ షేర్ ప్రైస్ 2% పడుతుంది. దాని మీనింగ్ ఏంటంటే కంపెనీ యొక్క షేర్ ప్రైస్ అనేది మార్కెట్లో డిమాండ్ సప్లై పైన డిపెండ్ ఉంటుంది. ఒకవేళ ఆ కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్లో చాలామంది ఎఫ్ఐఐస్ డిఐఎస్ కొనిపెట్టుకుంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ షేర్స్ అంటే ఫ్లోటింగ్ అయితే చాలా తక్కువ ఉంటాయి కాబట్టి ఆ షేర్ ప్రైస్ అనేది ఎక్కువ డిక్రీజ్ కావడం కానీ ఇంక్రీజ్ కావడం కానీ అంత ఈజీగా జరగదు. కానీ వీక్ హ్యాండ్స్ ఏంటంటే రీటైల్ పబ్లిక్ ఏం చేస్తారంటే మనం న్యూస్లో చూసి, అంటే న్యూస్లో ఏదైనా కంపెనీ ఏబీసీ కంపెనీ న్యూస్ వస్తే అరే ఆ న్యూస్లో రిపోర్ట్స్ మనం న్యూస్లో వచ్చింది, రిపోర్ట్స్ మంచిగా ఉన్నాయి, రీసెర్చ్ అనలిస్ట్ రిపోర్ట్ బాగుంది, యూట్యూబ్లో చాలామంది రికమెండ్ చేశారు కాబట్టి మనం ఏంటంటే ఆ న్యూస్లో వెళ్ళి మనం షేర్లు కొంటాం. కానీ అక్కడ ఏంటంటే స్ట్రాంగ్ హ్యాండ్స్ లేకుంటే బుల్ మార్కెట్లో ఏంటంటే బుల్ మార్కెట్ ఉన్నప్పుడు షేర్ ప్రైస్ ర్యాండమ్గా స్పైక్ వెళ్తుంది. కానీ ఎప్పుడైనా సరే బియర్ మార్కెట్ అంటే మార్కెట్ పతనం అవుతున్నప్పుడు మాత్రం ఆ షేర్ ప్రైస్ అనేది ఘోరంగా కిందే పడే ఛాన్స్ అనేది ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే స్ట్రాంగ్ హ్యాండ్స్ మోర్ దెన్ 70% కంటే ఎక్కువ ఉంటేనే ఆ షేర్లు కొనడం మంచిది. వీక్ హ్యాండ్స్ అంటే రీటైల్ పబ్లిక్ 30% కంటే తక్కువ ఉంటే మనం కొనుక్కోవచ్చు, 30% కంటే ఎక్కువ ఉంటే అట్లాంటి షేర్లు కొనకపోవడం మంచిది. ఎందుకంటే వాటి యొక్క మూమెంట్ అనేది చాలా ర్యాండమ్గా ఉంటుంది. అంటే ప్లస్ ఉంటే చాలా ప్లస్ ఉంటుంది, నెగిటివ్ మైనస్ ఉంటే చాలా మైనస్ ఉంటుంది. కాబట్టి మనం అట్లాంటి ఎక్కువ వోలటైల్ స్టాక్ కొనడం వల్ల మనకి ఏంటంటే లాంగ్ రన్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ ఎస్ఎంఏ అంటే సింపుల్ మూవింగ్ యావరేజ్ ఏంటంటే మనము షేర్ ప్రైస్ ఎవ్రీ డే షేర్ అనేది ట్రేడ్ అవుతుంటుంది. కాబట్టి అలా ఎన్ని రోజులు ట్రేడ్ అవుతుంటే సపోజ్ కంపెనీ ఓల్డ్ కంపెనీ అయితే అది ఎప్పుడో 20 years బ్యాక్ లిస్ట్ ఉంటుంది కాబట్టి దానికి చాలా డాటా అనేది అవైలబుల్ ఉంటుంది. షేర్ ప్రైస్ అనేది చాలా డాటా అంటే డే వైజ్ అనేది అవైలబుల్ ఉంటుంది. కాబట్టి సింపుల్ మూవింగ్ యావరేజ్ అంటే నెంబర్ ఆఫ్ ఆ షేర్ ప్రైస్లు ఎన్నో ఆ షేర్ ప్రైస్ మొత్తం యాడ్ చేసి డివైడ్ బై మన ఎన్ని పాయింట్లు డివైడ్ చేసి వచ్చేది ఎస్ఎంఏ, సింపుల్ మూవింగ్ యావరేజ్. అది ఒక వాల్యూ వస్తుంది. ఓకేనా? ఏంటంటే సింపుల్గా ఏంటంటే x1 + x2 + x3 డివైడ్ బై 3 అంటే సపోజ్ x4 వచ్చింది అంటే x4 అనేది 3 days మూవింగ్ యావరేజ్ ప్రైస్ అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్స్? అలా మనం షేర్ ప్రైస్ ట్రేడ్ అవుతున్నప్పుడు మనం 200 day మూవింగ్ యావరేజ్ ఉంటుంది. 200 day మూవింగ్ యావరేజ్ అంటే లాస్ట్ 200 days నుంచి అంటే లాస్ట్ 1 year నుంచి దాని ప్రైస్ ఎంత ఉన్నది, ఈరోజు దాని ప్రైస్ ఎంత ఉంది. సపోజ్ ఈరోజు దాని ప్రైస్ 20 రూపీస్ ఉంటే 200 days అంటే 1 year బ్యాక్ 20 రూపీస్ ఉంటే మనకేంటంటే 1 year బ్యాక్ కొన్నా ఈరోజు కొన్నా మీనింగ్ సేమ్ ఒకటే. కానీ మనకేంటంటే మనకు పైన కండిషన్స్ అన్ని ఫాలో అవ్వాలి. అంటే సేల్స్, ఫైనాన్షియల్ రేషియోస్, పీఈ, షేర్ హోల్డింగు ఇవన్నీ ఫాలో అవుతే మనం దాన్ని కంపెనీని చూడాలి, మనం కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ప్రమోటర్ ఇంటిగ్రిటీ, అసలు బిజినెస్ చేస్తున్నప్పుడు మనం షేర్ మార్కెట్ చాలా కంపెనీలు ఉంటాయి కాబట్టి మనకు న్యూస్లో వచ్చిందని అని మనం ఎమ్మడే పోయి కొనకుండా అసలు ప్రమోటర్ ఎవరు, వాళ్ళ ఇంటిగ్రిటీ ఏంది, అసలు వాళ్ళు ఈ బిజినెస్లో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. కాబట్టి ఎప్పుడైనా మీరు కొనే కంపెనీ మాత్రం అట్లీస్ట్ అది కంపెనీ స్టార్ట్ అయ్యి, నేను కంపెనీ మార్కెట్లో లిస్ట్ అని కాదు, కంపెనీ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ ఒక 20 years 10 to 15 years ఉంటే మంచిది. షేర్ మార్కెట్ లిస్ట్ అయ్యి ఒక 2-3 years కావచ్చు, నో ప్రాబ్లం. కానీ కంపెనీ స్టార్ట్ అయ్యి అట్లీస్ట్ 10 to 15 years అనేది ఉండాల్సిందే. అంటే ఈరోజు 2025 అంటే ఆ కంపెనీ అట్లీస్ట్ 2010లో మనకు అది ఇన్కార్పొరేట్ అంటే ఆ కంపెనీ స్టార్ట్ అయ్యి ఉండాలి. అంటే అది ఎప్పటి నుంచో ఎక్స్పీరియన్స్ ఉన్న మేనేజ్మెంట్ ఉంటారు కాబట్టి ఆ కంపెనీకి మంచి స్ట్రెంత్ ఉంటుంది. అంటే మనం ఎకనామిక్ కండిషన్స్ అంటే ఆర్థిక వ్యవస్థలోని కండిషన్స్ బాగాలేనప్పుడు, మంచిగా ఉన్నప్పుడు, ఈ 2 కండిషన్స్లో ఆ కంపెనీ తట్టుకొని ఉన్నదంటే ఆ కంపెనీ యొక్క ప్రమోటర్స్ కానీ ఆ కంపెనీ యొక్క మోట్ అంటే దాని స్ట్రెంత్ కానీ స్ట్రాంగ్ ఉన్నట్టు. కాబట్టి మనం అట్లాంటి కంపెనీ కొనుక్కోవడం అనేది చాలా మంచిది. అండ్ ప్రమోటర్ ఇంటిగ్రిటీ, అసలు ప్రమోటర్ ఇంటిగ్రిటీ ఎట్లా చెక్ చేస్తామంటే మనం డైరెక్ట్ మన గూగుల్లోకి వెళ్ళి సపోజ్
ఏబీసీ కంపెనీ ఉంది. ఆ ఏబీసీ కంపెనీ సెర్చ్, ఆ ఏబీసీ కంపెనీ రాసి డాష్ ప్రమోటర్స్ ఫ్రాడ్ అని చెక్ చేయాలి ఫ్రెండ్స్. ఒకవేళ ఆ ప్రమోటర్స్ ఫ్రాడ్ అని చెక్ చేసినప్పుడు మనకు చాలా లిస్ట్ వస్తాయి. ప్రమోటర్, ఒకవేళ ప్రమోటర్ గురించి వస్తుంది. సపోజ్ ప్రమోటర్ గుడ్ పర్సన్, లేకుంటే జిఎస్టీ వీళ్ళు ఎగ్గొట్టిరు, లేకుంటే వీళ్ళు ఇన్కమ్ ట్యాక్స్, వీళ్ళ కంపెనీ పైన ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యింది, ఇట్లా చేసినప్పుడు ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయినప్పుడు దానికి మళ్ళీ వాళ్ళు రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇచ్చినప్పుడు ఏమని రిప్లై ఇచ్చారు, ఒకవేళ రిప్లై ఇస్తే అది సాటిస్ఫై అవుతుంది అనుకుంటే వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మళ్ళీ రైడ్ చేయలేరు. సాటిస్ఫైర్ అనుకో అంటే దీని మీనింగ్ ఏంటంటే ప్రమోటర్స్ అన్న వాళ్ళు వీళ్ళు చాలా లాయలు, అంటే హానెస్ట్ పర్సన్స్. ఈ హానెస్ట్ పర్సన్ కావడం వల్ల ఆ కంపెనీకి అనేది స్ట్రెంగ్త్ ఉంది, మోట్ ఉంది. కాబట్టి ఈ కంపెనీ ప్రమోటర్స్ అనే వాళ్ళు మంచి వాళ్ళు. ఇది ఒకటి చెయ్యాలి. ఇది మనం ఎంత తెలుసుకుంటే మనకు అంత మంచిది. ఓకేనా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందులోనే మన కంపెనీ యొక్క యాన్యువల్ రిపోర్ట్ చూడాలి. ఫస్ట్ యాన్యువల్ రిపోర్ట్ పోయి చూసి అసలు కంపెనీ ఓనర్స్ ఎవరెవరు, అసలు వాళ్ళు శాలరీ ఎంత తీసుకుంటారు. కొన్నిసార్లు వాళ్ళకు వచ్చిన ప్రాఫిట్లో, ఆ కంపెనీకి వచ్చిన ప్రాఫిట్లో కొన్నిసార్లు వాళ్ళకు వచ్చిన శాలరీ చాలా ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు అసలు వీళ్ళు లాస్ట్ ఒక 3-4 years నుంచి శాలరీ ఎంత వేసుకున్నారు, ఇప్పుడు ఎంత వేసుకుంటారు. ఒకవేళ లాస్ట్ 3-4 years నుంచి పోల్చుకుంటే ఈ శాలరీ హైక్ చాలా ఎక్కువ ఉంది అనుకో, అంటే వీళ్ళ మీనింగ్ ఏంటంటే వీళ్ళు సొంత ప్రాఫిట్ కోసం, సొంత ప్రయోజనం చేస్తారు తప్ప మైనారిటీ షేర్ హోల్డర్స్, అంటే మనలాంటి రిటైల్ పబ్లిక్ వాళ్ళు గురించి వీళ్ళు పట్టించుకోరు అనేది చాలా జాగ్రత్తగా చూడాలి. అండ్ వీళ్ళు టైం టు టైము ఎన్ఈసీలో కానీ బీఎస్సీలో కానీ వీళ్ళు ఫైలింగ్ చేస్తున్నారా, ఎటువంటి కార్పొరేట్ యాక్షన్స్ ఇస్తున్నారా, అంటే టైమ్లీ మనకు క్వార్టర్లీ రిజల్ట్స్ ఇస్తున్నారా. ఒకవేళ క్వార్టర్లీ రిజల్ట్స్ ఇస్తే మంచిగానే ఇస్తున్నారా, అంటే అందులో ఏమైనా ఆడిట్ ఫైండింగ్స్ ఏమైనా ఉన్నాయా, అంటే ఎక్స్టర్నల్ ఆడిట్ కానీ లేకుంటే ఇంటర్నల్ ఆడిట్ కానీ ఏమైనా క్వశ్చన్ చేస్తున్నారా అనేది చూస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే రీసెంట్గా మనం కొన్ని కంపెనీలకు డైరెక్ట్ మనం వాళ్ళు ఎక్స్టర్నల్ ఆడిట్ కానీ లేకుంటే ఇంటర్నల్ ఆడిట్ కానీ మనం వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు మార్కెట్లో దాని షేర్ ప్రైస్ అనేది క్రాష్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకు అలాంటి కంపెనీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే చాలా టెన్షన్గా ఫీల్ అయ్యి మనం లాస్లో అమ్మే ఛాన్స్ ఉంటుంది. కానీ ఒకవేళ ప్రమోటర్స్ ఇంటిగ్రిటీ మంచిగా ఉంటే వాళ్ళు అలా ఏం చేయరు, దానికి రిప్లై ఇస్తారు. ఆ రిప్లై ఇవ్వడం వల్ల మళ్ళీ ఆ మ్యాటర్ మొత్తం సబ్డ్యూ అయిపోయి మంచిగా షేర్ మళ్ళీ బ్యాక్ టు ట్రాక్ వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం అండ్ మినిమం 2 to 3 వీడియోస్ అని చూడాలి యూట్యూబ్లో. అంటే ఆ కంపెనీ ఫండమెంటల్స్ అనాలిసిస్, టెక్నికల్ అనాలిసిస్ అని డిఫరెంట్ పర్సన్స్ చెప్తారు డిఫరెంట్గా. కాబట్టి మనం వాటి గురించి చూస్తుంటే మనకు ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఒకవేళ మనకి కండిషన్స్ అన్నీ ఫాలో అయినాయనుకో మనం అప్పుడు కొనుక్కోవచ్చు. అసలు ఆ కొనుక్కుంటే మనము లాంగ్ రన్లో మనం వెల్త్ అనేది జనరేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ మనం కొనుక్కొని వెయిట్ ఫర్ టార్గెట్. అసలు నువ్వేమనుకుంటున్నావు, ఒకవేళ మనం ఈరోజు 100 రూపాయలు కొనుక్కుంటే మనం ఒక 3-4 years ఎంత కావాలనుకుంటాం, ఒక 150 లేకుంటే 200. ఒకవేళ 200 వస్తే మనం ఎప్పుడు ఎగ్జిట్ కావాలనుకుంటాం, 200 నీకు ఎంత లోపల రావాలి, ఒకవేళ ఎగ్జిట్ కావాలనుకుంటాం. ఓకేనా ఫ్రెండ్స్. అండ్ కన్క్లూజన్, నేను వీటికంటే ముందు నేను ఒక గ్రాఫ్ వేసి చెప్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్. నేను ఒక టిపికల్గా డ్రా చేసిన. ఇందులో ఏంటంటే ఫస్ట్ షేర్ ప్రైస్ అనేది మామూలుగా మనం పెరగడం తగ్గడం జరుగుతుంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మూవింగ్ యావరేజ్ అంటే ఒక 200 days కింద దాని ప్రైస్ ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది. సపోజ్ మనం ఎప్పుడైనా సరే మూవింగ్ యావరేజ్ కింద ఉంటే మాత్రం అది బయింగ్ జోన్, ఇది బయింగ్ జోన్. ఒకవేళ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే ఇది సెల్లింగ్ జోన్. ఇది నా పర్సనల్ ఫ్రెండ్స్, మీరు ఎటువంటి రికమెండేషన్స్ కానీ ఏం తీసుకోకూడదు. ఇది నా పర్సనల్ లెవెల్. నేను ఒక లాస్ట్ 7-8 years నుంచి చేస్తున్న కాబట్టి నాకు ఐడియా ఉంది కాబట్టి నేను చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఎప్పుడైనా సరే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉంటే అది బయింగ్ జోన్. అండ్ ఇదేం కండిషన్ అంటే 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి. ఎట్ ద సేమ్ టైం మీడియం పిఈ, అంటే సపోజ్ ఇది దీని పిఈ రేషియో మీడియం పిఈ రేషియో అనుకుంటే ఈ మీడియం పిఈ రేషియో కింద ఉంటే అది కూడా మంచి మీడియం పిఈ రేంజ్ కింద ఉండాలి, ప్లస్ 200 మూవింగ్ యావరేజ్ కింద ఉండాలి. ఈ 2 కండిషన్స్ ఫుల్ఫిల్ అయితే మనం ఒకవేళ మార్కెట్లో బియర్ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి కండిషన్స్ అనేది చాలా ఫేవరబుల్ ఉంటాయి.
అలాంటప్పుడు మనం ఆ కండిషన్స్ ఉన్నప్పుడు మాత్రం మనం మెల్ల మన కండిషన్స్ అన్ని టిక్ కొట్టుకుంటూ పోతే మెల్ల కొనుక్కొని వెళ్తున్నారు ఫ్రెండ్స్. అలా కొనుక్కొని వెళ్ళినప్పుడు ఏంటంటే మనం ఎంత అయితే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నామో ఆ అంతా అనేది ఇన్వెస్ట్మెంట్ చేసి కామ్గా ఉండాలి. ఒకవేళ అంతకంటే తగ్గితే మాత్రం నువ్వు ఏం చేయకుండా కామ్గా ఉండాలి. ఎందుకంటే నీ యొక్క అనుకున్న అమౌంట్ అనేది అందులో పెట్టేసినావు. అండ్ ఏదైనా సరే నీ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసినప్పుడు నీ పోర్ట్ఫోలియోలో ఒక స్టాక్లో నీ పోర్ట్ఫోలియో మొత్తంలో 3 to 5% కంటే ఎక్కువ ఉండకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ ఎటువైపు అయినా కొంచెం డౌన్ సైడ్ అయినా అప్ సైడ్ అయినా డౌన్ సైడ్ అయిపోయినప్పుడు మన ఒక పోర్ట్ఫోలియో మొత్తము ఒక్క స్టాక్ వల్లనే మన పోర్ట్ఫోలియో మొత్తం నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి మనం అట్లీస్ట్ 3 to 5% కంటే ఎక్కువ మనం పెట్టొద్దు. ఒకవేళ నీకు అంత నమ్మకం లేకుంటే 2%, 1% పెట్టి వదిలేయాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ 200 MA యావరేజ్ కింద ఉంటే అండ్ పీఈ రేషియో మీడియం పీఈ కంటే కింద ఉంటే మనం కొనుక్కోవాలి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇవన్నీ కండిషన్స్ మనం ఫుల్ఫిల్ అయితే మనం అప్పుడు కొనుక్కోవాలి. అండ్ కన్క్లూజన్ ఏంటంటే మనం బేర్ మార్కెట్ ఉన్నప్పుడు, అంటే మార్కెట్ బాగా పడిపోతున్నప్పుడు మనకు ఈ కండిషన్స్ మనం ఇవన్నీ కండిషన్స్ను బాగా చెక్ చేసుకొని ఆ క్రైటీరియాని చెక్ చేసుకుంటే మనకు మార్కెట్ పడ్డప్పుడు నీకు ధైర్యం వచ్చి నువ్వు మార్కెట్ పడ్డప్పుడు ఇంకా నువ్వు యాడ్ చేసుకుంటావు. ఎందుకంటే ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ నీకు అంతా ఐడియా ఉంటాయి. ఆ కంపెనీ యొక్క స్ట్రాంగ్ హ్యాండ్స్ ఎవరున్నారు, వీక్ హ్యాండ్స్ ఎవరున్నారు, ప్రమోటర్ అనేది నీకు మొత్తం ఐడియా ఉంటుంది. కాబట్టి కంపెనీ బేర్ మార్కెట్లో పడ్డప్పుడు మనం కొనుక్కుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతవరకు మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. నేను ఏమైనా ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.